సమీర్ గారు ఈ దానికి అంటే ఈ డెవలప్మెంట్కి స్పెషల్లీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి అడ్డుకుంటున్నారని చెప్తున్నారు, కానీ అది చాలా తప్పు. ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. ఎక్కడ కూడా మజ్లిస్ కూడా దానికి సపోర్ట్ చేయదు. ఒకవేళ ఆయన చెప్పినా కూడా మేమే ఆ మాటకి ఆయనకు మేము సపోర్ట్ చేయము, ఎక్కడ కూడా ఆయనకు సపోర్ట్ చేయము. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం చెప్తున్నారు, ఒక పెద్ద ఎక్స్ కౌన్సిలర్ చెప్తున్నారు, 3-4 స్కూళ్ళతోటి ఏదో కుమ్మక్కై ఈయన ఏమో పైసలు తీసుకున్నాడో ఏం తీసుకున్నాడో అక్కడ మాట్లాడుతున్నాడని. 100% అది మజ్లిస్ పార్టీలో అటువంటి నీచమైన పని జరగదు. పాస్ట్లో మీరు చేశారేమో కాబట్టి మీకు అది అట్లా తెలుస్తుంది. కానీ స్పెషల్లీ మా పార్టీలో అంతా ప్రజల్ని ఖాస్ కరికే ఖౌమ్కు అంటే మా కులాన్ని అమ్మేసి అట్లా చేసే అది అంత నీచనం కాము. దేవుని దయ వల్ల మేమందరం హ్యాపీగా ఉన్నాం. అట్లా మాకు అవసరం లేదు. మీరు మాకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. మీరు మమ్మల్ని మాట్లాడనివ్వకుండా, మా మాట అయినకుండా, మా బాధ అయినకుండా వేరేళ్ళు ఎట్లా బ్రీఫ్ చేస్తే మీరు అట్లా బిహేవ్ చేస్తున్నారు సార్, అది చాలా తప్పు సార్. మీరు మమ్మల్ని ఛాన్స్ ఇవ్వండి. దీంట్లో పొరపాటున ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే బరాబర్ మమ్మల్ని కేసు కాదు సార్, మీరు ఏ జైలుకి పంపిస్తారు, మేము వెళ్ళిపోతాం సార్. బోధన ప్రజల కోసం, నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, ఏ కమ్యూనిటీ అయినా కానీ మేము బరాబర్ వాళ్ళ కోసం 24 గంటల సేవలో ఉంటాం. దయచేసి సార్, మీరు ఈ భూమి తీసుకున్నారు, ఓకే, నో ప్రాబ్లం. మీరు దీని బదులుగా వేరే జగాలు ఇప్పించమన్నారు, కానీ దానికి ఒక 30 lakhs ఖర్చు అయినాయి. కానీ అక్కడ పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో అంటే మస్జిద్ కమిటీ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ భూమి యాజిటీస్గా ఉంది అన్నట్టు ఇప్పుడు దాకా డార్క్లో పెట్టారు. అందుకే ఈయన ఆ కమిటీకి ప్రెసిడెంట్, మస్జిద్ కమిటీకి కాకుండా గ్రేవ్యార్డ్కి ఈయన ప్రెసిడెంట్. అందుకే చెప్పారు ఇది పోయింది, ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి వెళ్ళిపోయింది. మనం సార్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేద్దాం, కంపల్సరీ ఈ భూమి వదలు ఏదైనా తీసుకుందాం అన్నట్టు మాట్లాడారు. తప్పేం కాదు సార్. నిన్న మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి ఏం అవగాహన లేదు, కూర్చున్నారు, జస్ట్ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు, కానీ దానికి మించి ఏం లేదు. దాంట్లో స్పెషల్లీ మీకు డాక్యుమెంట్స్ కావాలంటే మా దగ్గర ఉన్నాయి సార్, రండి. ఇది ఒక కమిటీకి బిలాంగ్ చేసింది, దీంట్లో పాలిటిక్స్ వద్దు. అక్కడ 300 మంది తీసుకొచ్చి అక్కడ ధర్నా చేసేది లేదు, అక్కడ కొట్లాడేది లేదు. అందుకే వాళ్ళు ఇన్నలే చేయలే, మిమ్మల్ని కూడా తప్పుగా బ్రీఫింగ్ చేశారు. అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎమ్మెల్యే గారు కూడా సేమ్ బ్రీఫింగ్ ఇచ్చేశారు. అందుకే నేనేమంటున్నా, ఆ వాయిస్ కూడా వినండి, ప్లస్ ఈ డాక్యుమెంట్స్ చూడండి. ఆయన ఒక రెస్పాన్సిబుల్ ఫర్ దట్ గ్రేవ్యార్డ్ కమ్యూనిటీ కాబట్టి ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ నిలబెట్టుకున్నాడు. ఆ వాయిస్ ఇచ్చి ఏదైనా అవసరం ఉన్నా కూడా రండి నాకు మాట్లాడని కూడా చెప్పాడు ఆయన. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.